హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పీడిఎఫ్ రాజా యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం అండి. 5వ తేదీ ఫిబ్రవరి ఉదయం 10 గంటల సమాచారం అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నామండి. వీడియో అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోతాను. దయచేసి లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అని అడిగితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తవారు ఎవరైనా. ముందుగా పెన్షన్ల విషయానికి వచ్చినట్లయితే పెన్షన్ బిల్లులో ఎటువంటి కదలిక అయితే ఇంకా లేదండి ఇప్పటివరకు. సో ఇంకా గ్రీన్ ఛానల్ దశలోనే ఉన్నాయి. ఇవాళ నుంచి కదలిక అయితే మొదలయ్యే ఛాన్సులు అయితే ఉన్నాయండి. సో ఈవినింగ్ వరకు ఏదైనా అప్డేట్ ఉంటే మళ్ళీ వాళ్ళ కోసం అయితే వీడియో చేయడం జరుగుతుందండి. ఇక ఉద్యోగుల విషయానికి వచ్చినట్లయితే నిన్న సాయంత్రం ఆదివారం అయినప్పటికీ కూడా నిన్న సాయంత్రం అయితే మనకు బిల్లుల్లో కదలిక అయితే చూసామండి. సో ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే దాదాపుగా 60% ఉద్యోగులకు 1వ తేదీ నుంచి నిన్నటి వరకు జమ అయినట్టుగా అయితే మనకు తెలుస్తుంది. కానీ 2-3 తేదీల నుంచి అయితే జీతాలు జమ కావడం చాలా తగ్గిందండి. 1వ తేదీ అయితే భారీగా జీతాలు అయితే జమ అవ్వడం చూసాము. సో నిన్న కూడా చాలా తక్కువ అండి. నిన్న ఈవినింగ్‌లో బిల్లుల కదలిక వచ్చిందండి. సో ఇప్పటి వరకు ఎవరైతే ఎస్టీఓ గారి చేత అప్రూవల్ పొంది ఉంటారో 24 తేదీ లోపల సో 24, 25 తేదీలో అవన్నీ కూడా జమ అవ్వడం అయితే జరిగిందండి. ఇక నిన్న ఈవినింగ్ మనం చూసుకున్నట్లయితే బాపట్ల పరిధిలో అయితే ఉపాధ్యాయులకు బ్యాచ్ నెంబర్లు రావడం అయితే జరిగిందండి. సో వారికి ఈరోజు ఉదయాన్నే లేదా మధ్యాహ్నం లోపల అయితే జమ అవ్వడం జరుగుతుందండి. సో ఇప్పటివరకు జీతాలు జమ అయిన డిపార్ట్మెంట్ వారీగా చూస్తున్నట్లయితే విద్యాశాఖలో కొంత భాగం, పోలీస్ శాఖ, న్యాయశాఖ, ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు, హెల్త్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్, వాటర్ రిసోర్స్మెంట్ డెవలప్మెంట్ ఉద్యోగులకి, పంచాయతీరాజ్ శాఖ, రెవెన్యూ శాఖ ఈ ఉద్యోగులకైతే ఒక 60% వరకు జీతాలు జమ అయినట్టుగా అయితే మనకు సమాచారం అండి. సో ఇక పెన్షన్ల విషయానికి వస్తే ఇంకా గ్రీన్ ఛానల్లోనే ఉన్నాయండి. సో అవి రేపు జరిగే ఆర్బీఐ బాండ్ల వేలంలో అయితే 4,000 కోట్ల రూపాయలు అయితే ఏపీకి రానుంది. సో ఈ నేపథ్యంలో రేపు సాయంత్రం నుంచి జీతాలు మరియు పెన్షన్లు పూర్తి స్థాయిలో కదలిక వచ్చి జమ అవడానికి అయితే అవకాశం ఉందండి రేపటి నుండి. ఈరోజు కూడా కొన్ని జీతాలు అయితే ఏవైతే బ్యాచ్ నెంబర్ అలాట్ అయ్యాయో అవి కూడా ఈరోజు అయితే జమ అవ్వడం జరుగుతుంది. సో మీలో ఎవరికైనా జీతాలు కానీ పెన్షన్ కానీ జమ అయినట్లయితే ఈ వీడియో కింద కామెంట్లో అయితే తెలియజేయండి. మరింతమంది మన మిత్రులకైతే తెలియజేయడం అయితే జరుగుతుంది, యూస్ అవుతుంది. ఇది అండి వాళ్ళ టాపిక్. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.